నాకు ఒక కథ చెప్పమ్మా, నిద్ర రావట్లేదు. రోజు కథలేంటమ్మా, పడుకోమ్మా, నాకు నిద్ర వస్తుంది. నువ్వు కథ చెప్తేనే నాకు నిద్ర వస్తుందమ్మా. సరే విను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. అమ్మా ఆపు, ఎప్పుడు నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు చెప్పిన కథలేనా? విని విని విసుకొచ్చిందమ్మా. ఏదైనా మంచి దెయ్యం కథ చెప్పమ్మా. సరే చెప్తాను విను. నీకు దెయ్యంగా మారిన ఒక అందమైన అమ్మాయి ప్రేమ కథ చెప్తాను వినమ్మా. అంత అందమైన అమ్మాయి దెయ్యంగా ఎందుకు మారిందమ్మా? ఎవరైనా చంపేశారా అమ్మా? కథ బాగా వినమ్మా, నీకే అర్థమవుతుంది. ఒరే అది అమ్మాయి కాదురా, ఆడదెయ్యరా. దెయ్యమా? మరి అంత అందం ఉందేంట్రా? రే అది అందం కాదురా, మనల్ని అంతం చేసే మారు వేషం రా. అరే మనకి ఇంకా చావు తప్పదురా. రే మరి ఆడి సంగతి ఏంట్రా? వాడు లేడు ఈడు లేడు, పరిగెత్తండి రా. అక్కాయ్, అక్కాయ్, అక్కాయ్! ఏంద్రా నీ గోలా? ఏమైందిరా? చూడు. అవునరా, నిజంగానే దయ్యం వచ్చినట్టుందిరా. దెయ్యమా? దెయ్యమా? తపశ్రీ, పొద్దస్తమానం సెల్ చూసుకోపోతే బుద్ధిగా చదువుకోవచ్చు కదా. తమ్ముడు చూడు ఎలా చదువుకుంటున్నాడో. అరే ఎందుకురా నువ్వు నవ్వుతున్నావు? అమ్మ నిన్ను మంచోడందనా? అవును, అది నిజమేగా. అవును మరి, నువ్వు మంచోడివేలే. మీ గొడవలు చాలే గాని తపశ్రీ, నేను స్నానానికి వెళ్తున్నాను. పొయ్యి మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేయమ్మా. సరే అమ్మా. మా అమ్మకు తింగర్ది. తపశ్రీ, పని మనిషి వచ్చే టైం అయింది. వాష్రూమ్ లో బట్టలు నానబెట్టమ్మా. సరే అమ్మా. ఏమైందక్కాయ్? అమ్మ ఏదో చెప్తుంది, ఆమెకేం అర్థం కావట్లేదు. టీవీ చూసింది ఇంక చాలు గాని వచ్చి స్నానాలు చేయండి. రండి రండి, త్వరగా రండి. అక్కనే ఫస్ట్ నాన్న. నువ్వే ఫస్ట్. నువ్వే ఫస్ట్. గొంతులాపి మూసుకుని రండి. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ చట్నీ, రోటీ, వడపావ్, చపాతీ చపాతీ చపాతీ. అరే హరియో, నువ్వేటైనా బూస్ట్కి యాడ్ ఇస్తున్నావా? అరే నువ్వు బూస్ట్ బాయ్వా కాంప్లైంట్ బాయ్వా? ఆడుకుని చాలు, లంచ్ చేద్దాం రండి. మీ నాన్న వచ్చే టైం అయింది. అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టమ్మా తపశ్రీ. సరే అమ్మా.
ఓరి దేవుడా, ఈ అమ్మతో ఎలా ఎగాలి దేవుడా? ఎందురా నవ్వుతున్నా? నీ యాక్షన్ చూసి. నా యాక్షన్ చూసి నీకు నవ్వొస్తుందారా? అక్క, యాక్షన్ కాదక్క, అమ్మకి మైండ్ దొబ్బింది. అవునురా, ఈ యాక్షన్ చూస్తే అలానే ఉంది. నాన్న, హరి ఓం. ఏంది నాన్న? ఏ ఇందు డార్లింగ్, ఎక్కడోయ్? ఏం చేస్తున్నావోయ్? డార్లింగ్ లేదు, డార్జిలింగ్ లేదు. క్యాంప్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? మీకేమోయ్, మీరు ఇంట్లో ఉండేవాళ్ళు, మేము బయట తిరిగేవాళ్ళం. మా పని మీకేం అర్థం కాదు కదా. మేమే మరి ఖాళీగా ఉన్నాం. నేనేం అలా అనలేదులే పోయ్, నువ్వే చెప్పుకుంటున్నావు. ఏ డార్లింగ్, చాలండి సరసాలు, ముందు వెళ్ళి స్నానం చేసి రండి. పిల్లలు భోంచేద్దాం రండి. పిల్లలు రెడీయా? ఒకసారి చేతులు చూపిండి. అరే అరే అరే, ఏంది అంత మురిగ్గా ఉన్నాయి? ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా తినబోయే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలని. డాక్టర్లు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినా మీరు మటుకు మారరు, అంతే. ఇంకా త్వరగా రా అమ్మా, ఆకలేస్తుంది. వస్తున్నానమ్మా. నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు తల్లి. అది అది అక్క, ఎందుకక్క భయపడుతున్నావు? చెప్పు. ఏంటమ్మా? అమ్మ చాలా తేడాగుంది నాన్న. నాన్న, అమ్మ. ఆపరా నువ్వు. ఏంటి ముగ్గురు బయట కూర్చుని గుసగుసలాడుతున్నారు? సర్లే, మీ ముగ్గురు తోడుదంగలని తెలుసు, వెళ్ళి రెడీ అవ్వండి. సరే తల్లి, ఈ తడవ అమ్మ మీకేదైనా పని చెప్పినప్పుడు నాకు చెప్పండి, మనం అందరం వెళ్ళి చూసి వద్దాం. త్వరగా రండి, స్కూల్కి టైం అవుతుంది. ఇందిరా ఏమైంది? ఇందిరా ఏమైంది? ఇందిరా! ఎందుకండి అంత గట్టిగా అరుస్తున్నారు? నాకేమని చెవుడా? చరణ్ ఎక్కడా? ఇంటి దగ్గరే. ఏంటి బావా చెప్పండి. ఒకసారి ఇంటికి రా, అర్జెంట్. ఓకే బావా, ఎనీ ప్రాబ్లం? నువ్వు రా, ముందు నేను చెప్తాను. ఓకే బావా, వస్తున్నా. ఏంటి బావా ఈ టైంలో బయటకు వచ్చున్నా? రా చరణ్, కూర్చో. ఏంటి బావా అర్జెంటుగా రమ్మన్నా? బాగున్నావా? బాగున్నాను. ఏంటి సంగతి? ఏం లేదు చరణ్, ఈ మధ్య మీ అక్క ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఏమైందంటావు బావా? ఇందిరాకి ఏదో గాలి సోకినట్టుంది చరణ్. అవునా బావా, నిజమా? ఏమండి, ఎక్కడున్నారు? పిల్లలు ఎక్కడా? ఏరే తమ్ముడు, ఎప్పుడొచ్చావు? ఎంతసేపు అయింది వచ్చి? అయినా ఏంటండి మా తమ్ముడిని బయట కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు? అదేం లేదులే అక్క, పిల్లలు కింద ఆడుకుంటున్నారని బావా నేను ఎక్కడే కూర్చున్నాంలే. అవునిందు. సర్లే, లోపలికి రండి, టీ తాగుదురు గాని. పదా చరణ్, మీ అక్క టీ సూపర్గా పెడుతుంది. మా అక్క టీ గురించి నాకు తెలీదా బావా? సరే పదా, ఇంకెందుకు ఆలస్యం? కూర్చో చరణ్. ఏ ఇందు, టీ తీసుకురా. ఏం చరణ్, ఎట్లా ఉంది టీ? బ్రహ్మాండంగా ఉంది బావా. మరి ఏందనుకున్నా మీ అక్క అంటే? మా అక్క టీ గురించి నాకు తెలీదా ఏంది? టీ స్పెషలిస్టు. ఏరా తమ్ముడు, ఏం పని మీద వచ్చావురా? టౌన్లో చిన్న పని ఉండి వచ్చానక్క. ఎందుకు డార్లింగ్ అలా అడుగుతావు? చరణ్, ఎప్పుడు టౌన్లోకి వస్తేనన్న మన ఇంటికి రావాల్సింది? ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. ఏమండి, మీరు నన్ను డార్లింగ్ అని పిలవద్దు. పోని బంగారం అని పిలుస్తానులేవే, ఓకేనా? ఏమైంది అక్క అలా పిలిస్తే? ప్రేమగానే కదా. నాకు అలా అనిపించదురా. మరి ఎలా అనిపిస్తుంది నీకు? డార్లింగ్ అంటే డార్జిలింగ్, బంగారం అంటే బంగారు షాప్ గుర్తొస్తుందండి. ఇంకా నయం, సిటీ అంటే స్విట్జర్లాండ్ అను, చిట్టి అంటే చెలువుపేట గుర్తురాలేదు నీకు? అక్క బావ జోకులు బాగా వేస్తున్నాడు అక్క. జోకులు నాయి కాదు చరణ్, మీ అక్కవే ఎప్పుడు వేస్తానే ఉంటది. పోండి, మీరు ఎప్పుడు ఇంతే. ఏమండి, ఈరోజు మన మూవీకి వెళ్దామండి.
వెళ్దాం బావా, పిల్లలకు కూడా రేపు హాలిడేనే కదా. ఓకే వెళ్దాం, పిల్లల్ని పిలిచి రెడీ చేయండి. ఓకే పిల్లలు ఈరోజు మూవీకి వెళ్తున్నాం. ఏం బాలు ఏందిరా? ఇదేగా ఈ బాలేగా, ఆ, ఆడుకోండి. నాన్న నీకు చాలా బలం ఉంది నాన్న. నా బలం ఇప్పుడేం చూసావురా? ఇదిరా, ఆ టైంలో ఏది చిరుగుద్ది అంకుల్ భయం. అది ఇప్పుడు మీకు అర్థం కాదులేరా, వెళ్ళి ఆడుకోండిరా. అంకుల్ మీది 6 ప్యాక్ కదా? కాదురా, అంకుల్ది 40 ప్యాక్ రా. అమర్దే, కాదు బావా, నేను 40 ఇయర్స్ అని చెప్తున్నా. అది వాళ్ళు అడగలేదు కదా చరణ్. సారీ బావా. నాన్న నీ మజిల్ చాలా గట్టిగా ఉంది నాన్న. అక్కడేం చూసావురా, ఇక్కడ గుద్దురా. మా స్కూల్ బెంచ్ లాగా గట్టిగా ఉంది నాన్న. అరే నువ్వు గుద్దు చూస్తావా, చూడు. అబ్బా స్కూల్ బెంచ్ కాదురా, ప్లే గ్రౌండ్ లో గట్టిగా ఉందిరా. మరి నీ జోగు తగలయ్యా, వాడేంద్రా బ్యాట్తో కొట్టబోతున్నాడు. వీళ్ళేంది చరణ్ ఇంత ముదిరిపోయారు? పిల్లలా మజాక? మజాగా లేదు, మజా లేదు. స్వామి మీకు దండం రా, వెళ్ళొస్తా. ఇందిరా, నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నాకా 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 ఇందిరా, పద వెళ్దాం, పద. అమ్మా తలుపు తీయమా. ఇందిరా, తీయాలా? ఏం బావా, మక్కకు బలం చాలా ఉంది. అది బలం కాదు చరణ్, బలుపు. పద.